పాల్ కర్రీ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ క్యూబ్స్, ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, అల్లం, గరం మసాలా, సీజనింగ్ పౌడర్, కసూరి మేతి, కర్రీ పౌడర్, ఇంకా చిల్లీ ఫ్లేక్స్. ఈ మొత్తం మిశ్రమాన్ని మనం ఒక ప్యూరే లాగా తయారు చేసుకుంటాం. అదే గ్రేవీ కోసం వెళ్తుంది. ఉల్లిపాయ, టొమాటో ఈ రెండు కూడా రుబ్బేసుకొని ప్యూరే లాగా చేసుకొని మనం గ్రేవీలో చాలా వరకే వాడుతూ ఉంటాం నాన్ వెజ్ గ్రేవీస్లో. ఇది కూడా అలాగే ఉంటుంది. పాల్ కర్రీ అన్నాం కదా అని చెప్పని పాలు వేసి చేసుకుంటామా అనుకోకండి. పాలతో చేసేది కాదు ఇది. PHAL పాల్ అని, అట్లా పాల్ కర్రీ అని చెప్పి అంటారనమాట ఇవి. ఓకేనా? రైట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చేద్దామంటే వెజిటేబుల్స్ని రఫ్ కట్ చేసుకుందాం, తర్వాత బ్లెండ్ చేసుకుందాం. వెల్లుల్లిపాయ, ఒక మిక్సీ జార్ పెట్టుకుంటున్నా. దీంట్లోకి ఒక్కొక్కటి చాప్ చేసి వేసుకుందాం. దెన్ ఆనియన్ కూడా రఫ్ చాప్. ఇది కూడా మిక్సీ జార్లో వేస్తాం. ఇప్పుడు ఇంకొక ఆలోచన వచ్చింది. ఇవన్నీ చాప్ చేసుకొని బ్లెండ్ చేసుకునే లోపు చికెన్ కుక్ అవుతూ ఉంటుంది కదా. ఈ లోపు స్టవ్ పెట్టుకొని చికెన్ కూడా వేద్దాం. ఉడుకుతూ ఉంటుంది, ఫ్రై అవుతూ ఉంటుంది. పొయ్యి వెలిగించి పెనం పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. అలాగే చికెన్ బ్యాక్ టు అవర్ జాబ్. పచ్చిమిర్చి రఫ్ చాప్ చేసి వేసుకుందాం. మిక్సీలో వేసుకుంటున్నాం. అల్లం, టొమాటో, టొమాటో కూడా మిక్సీలో వేసుకుంటున్నాం. అంతే కదా, అన్నీ వేసేస్తాం. చికెన్ నీట్గా ఆల్రెడీ కుక్ అయిపోతుంది. మనం ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా ప్యూరై చేసుకుందాం. కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాం.
వీలైనంత స్మూత్గా వచ్చేలాగా చూసుకోండి. ఓకే, రైట్. ఇదిగో ఇలా వస్తుంది. దీన్ని ప్యాన్లో వేసేసుకున్నాం. ఇంకా కొద్దిగా వాటర్ వేసి కలిపి వేసేసుకున్నాం. ఈ కర్రీ అంతా కూడా నీట్గా కుక్ అయ్యి ఆయిల్ తేలుతుంది కదా, ఆ విధంగా మనము వెయిట్ చేయాలి. అప్పటి వరకు నూనె తేలేంత వరకు అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్లు అనమాట. ఓకే, విల్ కీప్ ఇట్ అసైడ్. అండ్ దెన్ సీజనింగ్ పని చేసుకుందాం. సీజనింగ్ పౌడర్ వేస్తున్నాను. ఈ సీజనింగ్ పౌడర్ గురించి మీకు చాలాసార్లు చెప్పాను. దీంట్లో దాదాపుగా ఒక 7 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఏవే ఉంటాయి? డ్రై క్యారెట్, డ్రై ఆనియను, డ్రై గార్లిక్, బేసిలు, సాల్ట్, ఇవన్నీ కలిపి ఉంటాయన్నమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది దానివల్ల. చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నా. గరం మసాలా, కర్రీ పౌడర్. ఇది కర్రీ టేస్ట్ ఫ్లేవర్ని ఇస్తుంది అన్నమాట. స్పైసీ డిష్లు అంటున్నారు, ఏమంత కారాలు వేసారని అనుకోకండి. ఇంటర్నేషనల్ వైడ్ చూసినట్లయితే ఇది చాలా చాలా కారం అన్నమాట వాళ్ళకి. బట్ స్టిల్ మనకు కూడా ఇది బాగానే స్పైస్ వస్తుంది. ఆల్రెడీ ముక్కులకు తగులుతుంది ఆ స్పైస్ అంతా. కళ్ళు కూడా మండుతున్నాయి చూసారా. ఫైనల్లీ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. చక్కగా ఉడికిపోయింది మనకు కావాల్సినట్లుగా. దించుకునే ముందు మంచి ఫ్లేవర్ కోసం కసూరి మేతి యాడ్ చేద్దాం పైనుంచి స్ప్రింక్లింగ్. తడా అంతే. వావ్, అదిరిపోయింది. డిష్ కూడా రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.